వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనం తెలంగాణ టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ కంటెంట్లో మెన్సురేషన్ పార్ట్లో క్వాడ్రిలాటరల్స్ గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చెప్పుకుందాము. క్వాడ్రిలాటరల్స్ అంటే చతుర్భుజాలు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని నుండి ఈ క్వాడ్రిలాటరల్స్ ప్రాపర్టీస్, ఏరియాస్, వీటి మీద మనము కొంచెము ఇంట్రెస్ట్ పెట్టి మనం దీని మీద ఫోకస్ చేస్తే కనుక ఇంత కాదన్నా ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే దీని మీద వస్తాయి. ఆ 3 to 4 క్వశ్చన్స్ని మనము ఇదంతా నేను చెప్పేది మీరు కేర్ఫుల్గా విని నోట్ చేసుకుంటే మాత్రము మీరు ఈజీగా ఆ క్వశ్చన్స్కి అయితే మీరు రైట్ ఆప్షన్స్ మీరు ఇవ్వగలుగుతారు. ప్రాపర్టీస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. అంటే దీంట్లో మనకి క్వాడ్రిలాటరల్స్లో టైప్స్ ఉంటాయి. స్క్వేరు, రెక్టాంగిల్, రాంబస్, ప్యారలెలోగ్రామ్, ట్రెపీజియం. అవి ఎలా ఉంటాయి, వాటి డయాగోనల్స్ ఎలా ఉంటాయి అనేది మనము ఒక చిన్న లాజిక్ పాయింట్తో మనం నేర్చుకుంటే అవి మీరు ఈజీగా గుర్తుంచుకోగలుగుతారు. మీరు అక్కడ ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. సో మనం ఫస్ట్ ఇక్కడ బేసిక్స్ చూసుకుంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలాటరల్. సో చతుర్భుజంలోని అంతర్కోణాల మొత్తం ఎంత 360 degrees. ఇక ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ కూడా 360 degrees. మనం లాస్ట్ వీడియోస్లో మనం వీటి గురించి ఫార్ములా బేస్డ్గా డిస్కస్ చేసినాం. ఇక మనకు క్వాడ్రిలాటరల్ అనగానే మనకు ఎక్కువ మోస్ట్లీగా మనకు వినబడేది ఏంటిది, స్క్వేరు, రెక్టాంగిల్, ఇవే మనం వింటూ ఉంటాం. కానీ వాటి ప్రాపర్టీస్ని బట్టి వాటికి నేమింగ్ ఇస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ ఉంటాయి అనేది కూడా మనం ఒకటి అనుకోవాలి. అంటే ఇది మెయిన్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది బాగా క్లియర్గా తెలవాలని నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను ఈ వీడియోను. సో డిఫరెంట్ 4 సైడ్స్తో క్లోజ్డ్ ఫిగర్ని మనం 4 సైడ్స్తో ఫామ్ అయ్యే క్లోజ్డ్ ఫిగర్ని క్వాడ్రిలాటరల్ అంటాం. సో 4 సైడ్స్ కూడా డిఫరెంట్ లెన్స్ ఉంటే అప్పుడు దానికి సంబంధించి ఏరియాని ఎలా ఫైండ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో దాన్ని చూసుకుంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ ఇది ఒక క్వాడ్రిలాటరల్. సో ఇక్కడ సైడ్స్ 4 సైడ్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో ఏదో ఒక డయాగోనల్ ఉంటుంది కదా, ఆపోజిట్ శీర్షాలు ఆరు వర్టెక్స్ని యాడ్ చేస్తే జాయిన్ చేస్తూ ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్ ఏమంటాం మనము, డయాగోనల్ అంటాం. సో ఈ డయాగోనల్ మీదకి దీనికి ఆపోజిట్ ఉన్న వర్టెక్స్ నుండి మనము లంబం అంటాం వీటిని. సో ఈ డిస్టెన్స్ని తీసుకున్నప్పుడు అంటే పర్పెండిక్యులర్ లైన్ని తీసుకున్నప్పుడు సో ఇది H1, ఇది H2. సో ఇది ఉండాలి. సో ఇదేమో డి అనేది ఇది డయాగోనల్, దీని మీదకి వచ్చిన ఈ ఆపోజిట్ వర్టెక్స్ నుండి వచ్చిన పర్పెండిక్యులర్ లైన్స్. సో ఫార్ములా ఏమవుతుంది, ఏరియా ఈక్వల్ టు 1/2 ఆఫ్ డి ఇంటూ డి అంటే ఇది, దీని మెజర్మెంట్ ఇస్తారు, డి ఇంటూ H1 + H2. H1 H2 ఏంటి, ఆపోజిట్ వర్టెక్స్ నుండి ఈ డయాగోనల్ మీదకి తీసుకున్న పర్పెండిక్యులర్ లైన్స్. సో ఇది ఫార్ములా ఏంటిది, ఏరియా ఈక్వల్ టు 1/2 ఆఫ్ డి ఇంటూ H1 + H2. అదే తెలుగులో అయితే ఏం చెప్పవచ్చు మనం, 1/2 ఇంటూ కర్ణం ఇంటూ లంబాల మొత్తం, వీటిని లంబాల ఉంటాం. ఓకే. ఇక నెక్స్ట్ దీంట్లో మనం వీటి సైడ్స్ బేస్డ్గా మనము ఎట్లా తీసుకుంటాము, ఎన్ని టైప్స్ ఉన్నాయి క్వాడ్రిలాటరల్ అని చూసుకుంటే ఫస్ట్ స్క్వేర్లో ఎలా ఉంటుంది, ఆల్ సైడ్స్ కూడా, ఆల్ అంటే ఎన్ని 4 సైడ్స్, ఈ 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ డయాగోనల్స్ ఎన్ని వస్తాయి, ఆపోజిట్ వర్టెక్స్ని జాయిన్ చేస్తూ ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్ డయాగోనల్ అంటాం కదా. ఇక్కడ ఎన్ని ఫామ్ అవుతున్నాయి, D1, 1, 2 డయాగోనల్స్ ఫామ్ అవుతున్నాయి. వీటి క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఉంటాయి మరి డయాగోనల్స్, ఇక్కడ ఎట్లా ఉంటాయి, స్క్వేర్లో 4 సైడ్స్ ఈక్వల్, సో డయాగోనల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. D1 ఈక్వల్ టు D2, D1 లెంత్ ఈక్వల్ టు D2 లెంత్. సో మరి ఇవి ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ అంటే 90 degrees చేస్తుంది. పర్పెండిక్యులర్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో స్క్వేర్లో డయాగోనల్స్ ఏ విధంగా ఉంటాయి, పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర 90 degrees ఉంటుంది. మరి బైసెక్ట్ అంటే ఏంటిది, ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ 90 degrees చేస్తున్నాడు. అంటే లెన్స్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ D1 లెంత్ని D2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తుంది, D2 లెంత్ని D1 ఈక్వల్గా
టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఎట్లా, ఎంత యాంగిల్ తోటి? 90 degrees తోటి. బైసెక్ట్ అంటేనేమో ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం, కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ అంటున్నాం కాబట్టి 90 degreesతో టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. సో ఇది ఇంపార్టెంట్. పర్పెండిక్యులర్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఏంటివి? డయాగోనల్స్ ఇన్ స్క్వేర్. ఇక ఏరియా చూసుకుంటే సైడ్ ఇంటూ సైడ్ అనేది మనకు తెలుసు. ఏ స్క్వేర్ అంటే ఏ అనేది ఒక సైడ్ అనుకుంటే మనము, సో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆల్ సైడ్స్ కూడా ఏంటిది? ఏ అనుకుంటే అప్పుడు ఏరియా ఏమవుతుంది? సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ స్క్వేర్. కానీ ఇది డయాగోనల్ ఫామ్లో చెప్పాలంటే d²/2. సపోజ్ డయాగోనల్ ఇచ్చి ఏరియా ఫైండ్ చేయమన్నారంటే రేపు మనకు డయాగోనల్ ఇచ్చిండ్రు సైడ్ కదా తెలియాలని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే డయాగోనల్ ఇచ్చినప్పుడు ఏరియాని ఎలా ఫైండ్ చేస్తాం? d²/2. ఇక పెరిమీటర్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ని మనం యాడ్ చేస్తే వచ్చేదే ఆ క్లోజ్డ్ ఫిగర్ పెరిమీటర్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ 4 sides కాబట్టి 4 sides, అన్నీ కూడా సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4a. పెరిమీటర్ ఎంత? 4a. ఇక నెక్స్ట్ రెక్టాంగిల్, దీన్ని దీర్ఘచతురస్రం అంటాం. సో దీర్ఘచతురం అంటే ఇది ఎట్లా ఉంటుంది? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే 2 lengths ఈక్వల్, 2 breadths ఈక్వల్. ఇక దీని కూడా 2 diagonals. మరి 2 diagonals కూడా ఎట్లా ఉంటాయి రెక్టాంగిల్లో? సేమ్. ఇది కూడా వీటి లెంత్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. d1 = d2. మరి d1 d2లో ఎట్లా ఉంటాయి అంటే బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ అదే స్క్వేర్లో మనం ఏమనుకున్నాం? పర్పెండిక్యులర్ బైసెక్ట్ అనుకున్నాం. అంటే అక్కడ 90 degrees చేస్తూ బైసెక్ట్ చేస్తుంది అనుకున్నాం, 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంది? 90 degrees ఉండదు, ఓన్లీ బైసెక్ట్. అంటే మిడ్ పాయింట్, d1 మిడ్ పాయింట్ నుండి d2 పోతుంది, d2 మిడ్ పాయింట్ నుండి d1 పోతుంది. ఓన్లీ బైసెక్ట్ చేస్తుంది. d1 d2 సహా బైసెక్ట్ ఈచ్ అదర్. ఓకే. ఇక దీని ఫార్ములా ఏరియా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక పెరిమీటర్ 2 lengths అంతే కదా. l ప్లస్ 2l, b ప్లస్ b ప్లస్ అంటే 2 కామన్ తీస్తే 2 × l ప్లస్ b. సో ఇది రెక్టాంగిల్. ప్యారలెలోగ్రామ్ నెక్స్ట్ ఒకటి ప్యారలెలోగ్రామ్. దీన్ని తెలుగులో మనం ఏమంటాం? సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజంకి ప్యారలెలోగ్రామ్కి రెక్టాంగులర్కి మనము రెక్టాంగిల్కి సిమిలర్ కంపారిటివ్గా మనం చూసుకుంటే మనం ఈజీగా గుర్తుంచుకోగలుగుతాం. చూడండి ఇక్కడ దీనికి కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ప్యారలెలోగ్రామ్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. రెక్టాంగిల్లో కూడా మనం ఏం చెప్పుకున్నాం? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అనుకున్నాం. ఇక్కడ మరి ప్యారలెలోగ్రామ్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో మరి దీనికి వేరియేషన్ ఏంటిదంటే ఇక్కడ ప్రతి శీర్షము కూడా 90 degrees చేస్తుంది. ఇక్కడ అంటే ప్రతి వర్టెక్స్ కూడా 90 degrees ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ అవుతుందా అంటే కాదు, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇవి 90 degrees ఫామ్ కాదు. సో ఇదే ఇక్కడ 90 degrees ఫామ్ అయితే ఇక్కడ 90 degrees ఫామ్ కాదు. మరి ఇక్కడ d1 d2 ఈక్వల్ అంటే కాదు. ఇందులోనేమో రెక్టాంగిల్లో d1 d2 ఈక్వల్, డయాగోనల్స్ ఈక్వల్. ఇక్కడ నాట్ ఈక్వల్, బట్ బైసెక్ట్ చేస్తాయి. బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే d1 మిడ్ పాయింట్ నుండి d2 పోతుంది, d2 మిడ్ పాయింట్ నుండి d1 పోతుంది. బైసెక్ట్ చేసుకుంటాయి కానీ d1 d2లో ఈక్వల్ కాదు. ఓకే. ఈ ప్యారలల్గా ఎట్లుంటాయి? ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ. అంటే ఆపోజిట్ సైడ్స్ సమాంతరంగా ఉంటాయి. అంటే దీనికి వేరియేషన్ ఏంటిది? ఇది శీర్షాల వద్ద రెక్టాంగిల్లో 90 degrees ఫామ్ అవుతుంది, ఇక్కడ ప్యారలెలోగ్రామ్లో ఫామ్ కాదు. ఇక్కడ డయాగోనల్స్ ఈక్వల్, ఇక్కడ డయాగోనల్స్ నాట్ ఈక్వల్. ప్యారలెలోగ్రామ్లో బైసెక్ట్ మాత్రం 2 చేస్తాయి. ఈ 2 అంటే మనకి ఇంత క్లియర్గా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ చిన్న వేరియేషన్ పాయింట్ కన్నా మనకు అక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్లో 1 2 3 4 and 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతారు. 1 2 3 1 2 1 3 4 1 2 3 4 నన్ ఆఫ్ ద ఎబో అని ఇట్లా అడుగుతుంటారు. అంటే మనకి ఆ కాన్సెప్ట్ పూర్తిగా తెలిస్తే తప్ప మనము అది ఆన్సర్ని ఐడెంటిఫై చేయలేము. ఎప్పుడు కూడా డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే డైరెక్ట్ ఇస్తలేడు, 4-5 లింకులు ఇచ్చి దాంట్లో ఏవి కరెక్ట్ అని కంబైన్డ్గా అడుగుతున్నాడు. సో అట్లా అడుగుతున్నాడు కాబట్టి మనం ఆ టైపుగా క్వశ్చన్ పేపర్ వస్తుంది అంటే మనమైతే కాన్సెప్ట్ బేస్డ్గా ప్రిపేర్ అయితే క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా మనం ఈజీగా చేయగలుగుతాం. మరి ప్యారలెలోగ్రామ్ ఏరియా ఏంటిది అంటే బేస్. ఇది బేస్ ఇంటూ హైట్ అని చెప్తాం. ఇదేంటిది? బేస్గా తీసుకుంటే హైట్ ఏమవుతుంది? ఈ బేస్ మీదకి దాని ఆపోజిట్ వర్టెక్స్ నుండి తీసుకున్న లైన్ సెగ్మెంట్నే మనము హైట్ అంటాం. సో బేస్ ఇంటూ హైట్ అంటే ఎన్ని హైట్స్ ఫామ్ అవుతాయి? ఇందులో 2 heights ఫామ్ అవుతాయి. సో సింపుల్గా బేస్ ఇంటూ హైట్. పెరిమీటర్ కూడా
2 ఇంటూ ఏ ప్లస్ బి, అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అనుకున్నాం కదా. ఇది ఈ రెండు బేస్ బి, ఇది దీనికి ఆపోజిట్ ఉన్నది కూడా బి, ఈ ఆపోజిట్ ఉన్న ఏ అనుకుంటే 2 ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకుంటాం. ఇంకొకటి ఏంటిదంటే మనము చెప్పుకున్నాం ఏదైనా కూడా పక్కకున్న కంపారిటివ్గా చూసుకోవాలని. మరి ఇక్కడ మనం ఇది కట్ చేస్తే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మనము రెక్టాంగిల్ ఏరియాగా కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనము ప్యారలలోగ్రామ్కి బేస్ ఇంటూ హైట్ అన్నాం. మరి బేస్ ఏమవుతుంది, హైట్ ఏమవుతుంది, రెక్టాంగిల్తో కంపేర్ చేస్తాను చూస్తే ఈ పాట్ తీసుకొచ్చి ఈ కన్స్ట్రక్షన్ ఈ పాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం అనుకోండి. సపోజ్ ఒక ఇమాజ్ చేయండి, ఈ పాట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము ఆర్ ఈ పాట్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడము చేస్తే, ఈ పాట్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ పాయింట్లో ఈ ఏరియాలో జాయిన్ చేసినాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, రెక్టాంగిలే ఫామ్ అవుతుంది. అప్పుడు బేస్ ఏమవుతుంది, లెంత్ అవుతుంది. ఇదేమవుతుంది, ఇది హైట్ ఏమవుతుంది, బ్రెడ్త్ అవుతుంది. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే బేస్ ఈజ్ ఏ లెంత్, హైట్ ఈజ్ ఏ బ్రెడ్త్. సో మనకి ఇదే కదా, అంటే దీనికి ఈ ఫామ్లో చెప్పిన అంటే మనం లింకప్గా మనం చూసుకోవచ్చు. సో ఇది మళ్ళీ ఇంకా ఏం చేస్తుంది, డయాగోనల్, ఒక డయాగోనల్ ఏం చేస్తుంది, ప్యారలలోగ్రామ్ని సమాంతర చతుర్భుజాన్ని 2 సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజిస్తుంది. అంటే 2 ఈక్వల్ ఏరియాస్గా డివైడ్ చేస్తుంది. ఇది ఈ పార్ట్. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.